హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింటికి స్వాగతం. ఈరోజు వారణాసి వంటింట్లో ఏం చేయబోతున్నాను తెలిసిపోయిందా మీకు? బిర్యానీ. ఏం బిర్యానీ? పనస బిర్యానీ. పనసతో పసందైన విందు ఈరోజు మా ఇంట్లో. సూపర్ టేస్టీగా ఉందండి. చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి, పనసకాయకి బిర్యానీకి కావాల్సినవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను. నాకు దగ్గర ఉన్న కూర ముక్కలు పెట్టుకున్నాను అనమాట. టమాటో, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చి బఠానీ అనమాట, ఫ్రోజన్ బఠానీ. నేనే ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇదేమో రైతాకి కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, అసలైన వస్తువు, అసలైన పదార్థం వేసేది పనసకాయ ముక్కలు అనమాట. పనసకాయ ముక్కలు నేను ఇలాగ కట్ చేయించుకుని ఉడికించి పెట్టుకున్నాను. మార్కెట్లో దొరుకుతాయి కదా పనసకాయలు. పనసకాయ పైన ముళ్ళన్నీ తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నేను ఉడికించేసుకుని పెట్టుకున్నాను. ఉడికించుకున్న తర్వాత మొదలు ఇలాగ కాండం అనేది ఉంటుందండి. ఆ కాండం మొత్తం తీసేసుకున్నాను. అదే చూపిస్తున్నాను మీకు నేను. అది కొద్దిగా గట్టిగా ఉంటుందన్నమాట. దానికోసం అని చెప్పి నేను అది కట్ చేసేసి తీసేసాను. ఉడికిన తర్వాతే కట్ చేసేసాలండి. కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదనమాట మనకు కావాల్సిన వస్తువులు ఇవి. మీ దగ్గర కూరగాయ ముక్కలు ఇంకా ఉంటే కనుక కాలీఫ్లవర్, అలాగే క్యాప్సికమ్ అలా ఉంటే కూడా ఇంకా ఎన్ని కూరగాయ ముక్కలు ఉంటే అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి మాత్రం ఇప్పటికి ఇవే కాబట్టి అవి వేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించేసుకుని నేను 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. నెయ్యితోటే చేస్తున్నాను అనమాట. నెయ్యి వేసుకున్నాను. ఇదిగోండి, పోపుకి మసాలాకి కావాల్సినవి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, అలాగే మసాలా ఆకు వేసాను. మసాలా పువ్వు అంటారు కదా, అది కూడా వేసాను. జాపత్రి అంటారు కదా, అలా ఎర్రగా పొడుగ్గా ఉంది, అది కూడా వేసుకున్నాను. వేసి ఒకసారి వేయించేసుకోవాలి. దీనికోసం నేను ముందుగానే అన్నం వండేసుకు పెట్టుకున్నానండి. అన్నం అంటుకోకుండా, అలా మెతుకు మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా వండేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, బఠానీ వేసేసుకున్నాను. అల్లము తురిమేసుకున్నది వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, అలాగే టమాటా ముక్కలు, ఆనియన్ కూడా వేసుకుని ఒక్కసారి వేయించేసుకోవాలి. మరీ ఎక్కువ పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవి కొద్దిగానే వేగితే సరిపోతుంది. మీరు గమనించారా, నేను అల్లం ముక్కలైతే అల్లమే వేశాను, వెల్లుల్లి మాత్రం వేయలేదు. అల్లం కూడా కొద్దిగానే కొంచెం తురిమేసి వేసుకున్నాను అనమాట. వెల్లుల్లి వేయలేదు. వెల్లుల్లి వేయిపోయినా కూడా సూపర్ టేస్టీగా ఉందండి. చాలా బాగా టేస్టీగా వచ్చింది. అసలు మంచి టేస్ట్ పడిందనమాట. ఇదిగోండి, ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పనసకాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుందాము. దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఎప్పుడు కూడా కొంచెం తక్కువే వేసుకోండి. కావాలంటే కలుపుకోవచ్చు. అలాగే 1 స్పూను బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఒక పెద్ద స్పూన్ తోటి బిర్యానీ మసాలా వేసుకున్నాను. మీకు ఎవరికైనా కొంచెం ఎక్కువ స్పైస్ తినాలనుకునే వాళ్ళు కొంచెం పొడి కారం వేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు వేసేసుకోండి పొడి కారం. నాకు పచ్చిమిరపకాయలు ఒకటే వేసుకున్నాను. అవి కారం ఎక్కువగానే ఉన్నాయి. మా కారానికి సరిపోతుంది అనమాట. ఇట్లా వేసేసుకుని ఒకసారి వేయించేసుకోవాలి. చూడండి, ఇక్కడ నీరులాగా వస్తుంది కదా, ఉప్పు తగిలేటప్పటికి ఆటోమేటిక్గా నీరు అనేది వస్తుంది కదా. ఒకసారి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే అది కొంచెం సేపు కుక్ అవుతుంది. ఇప్పుడు మనం రైతా ప్రిపేర్ చేసుకుందాము. రైతాకి కావాల్సిన పెరుగు వేసేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు వేసేసుకుని ఒకసారి ఒక స్పూన్ తోటి ఇలా గొలికట్టేసుకోండి. పెరుగులాగా ఉంటే బాగుండదు కదా, ఇలా విరిగినట్టు ఉంటుంది, అట్లా బాగుండదు. నచ్చేవాళ్ళు అలా ఉంచేసుకోండి. నాకైతే నచ్చదు కాబట్టి ఇలా గిలకొట్టేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుని, కొంచెం చిక్కగా ఉందనిపించింది, కాస్త వాటర్ అది వేసేసుకుని మరొకసారి కలిపేసుకుని ఇలాగా ఈ కట్ చేసుకున్న ముక్కలు అనేవి ఉన్నాయి కదా, టమాటో, ఆనియన్, అలాగే కీరా కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇదిగోండి, అన్నీ ఇందులో వేసేసుకున్నాను. ఒకసారి మంచిగా ఇలాగా కలిపేసుకోవాలి. ఎవరికైనా కారం తినాలి అనుకునే వాళ్ళు కొంచెం మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు. నాకైతే బిర్యానీలో కొంచెం స్పైసీగానే ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కమ్మగా ఉంటే బాగుంటుందని నేను మిరపకాయలు వేయలేదు. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాను. ఇంతే, పెరుగు చట్నీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని దగ్గరికి వద్దాము, ఈ కూర దగ్గరికి వద్దాము. పనసకాయ ముక్కలు ఎంతవరకు అయిందో. పనసకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయినవే వేసుకున్నాం కాబట్టి మిగిలినవి ఇంకా టమాటో, ఆనియన్ అనేది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. అలా కొంచెం ఆనియన్ అనేది క్రంచీగా ఉంటే బాగుంటుంది. బఠానీ అనేది ఎలాగో వేయంగానే మగ్గిపోతుంది, ఎందుకంటే పచ్చి బఠానీ కదా అది, అందుకని వెంటనే మగ్గిపోతుంది. కాబట్టి సరిపోతుందనమాట. ఇప్పుడు మనం అన్నం వండుకుని పెట్టుకున్నది సరిపడా రైస్ దీంట్లో వేసేసుకోండి. ఉడికిన అన్నం
ఉడికిన అన్నం దీంట్లో వేసేసుకొని శుభ్రంగా ఇలా కలిపేసుకోండి. మంచిగా బాగా కలిసేంత వరకు కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఉప్పు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఒకవేళ తక్కువయింది అనుకుంటే కనుక ఇప్పుడు ఈ టైంలో కలిపేసుకోవచ్చనమాట. కలిపేసుకుంటే బాగానే ఉంటుంది. మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నాను నేను. కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసుకున్నాను. వాసన అయితే ఒక రేంజ్‌లో ఉందండి. గుమగుమలాడిపోతుంది. అసలు మా అమ్మాయి అయితే టేస్ట్ చూపించాను. మా అమ్మాయికి చూపిస్తే అంది, "అమ్మ రెస్టారెంట్ స్టైల్‌లో ఉందమ్మా. సేమ్ అట్లానే ఉంది. టేస్ట్ అసలు చాలా బాగుంది" అని చెప్పిందనమాట. తనకి భలే నచ్చింది. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. వాసన అయితే నాకు కూడా గుమగుమలాడిపోతుంది. అసలు ఇక్కడ ఉంచున్నానే కానీ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను ఈ బిర్యానీని ఒక బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకుని ఇట్లాగా గార్నిష్ చేసేసుకున్నాను కొత్తిమీరతోటి. మీకెలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? మీరు ఎవరైనా పనసకాయ బిర్యానీ చేశారా? చేస్తే ఎట్లా చేస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వారణాసి వంటిల్లకి సబ్స్క్రైబ్ చేసుకోండి. వారణాసి వంటిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ ఆ ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. హెల్దీ రెసిపీస్ అన్నీ వస్తూ ఉంటాయి. తప్పకుండా చూడండి. చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అలా చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఇంకంతే ఫ్రెండ్స్. ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మంచి రెసిపీ, హెల్దీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ.